ఒక అడవిలో పక్షులు, జంతువులు ఆనందంగా ఆడుతూ ఉండేవి. ఒకరోజు వేటగాడి వలలో సీత అనే చిలుక చిక్కుకుపోయింది. అక్కడ వేటగాడు లేకపోవడంతో మిగతా చిలుకలు ఆ వలని తప్పించడానికి ప్రయత్నించాయి. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మిత్రమా, నిన్ను ఎలా కాపాడాలో అర్థం కావడం లేదు అని కంగారు పడ్డాయి. అప్పుడు సీత ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండి ఆలోచించాలి అని చెప్పి ఒక కోతి తన వైపే చూడడం గమనించింది. అదిగో ఆ కోతిని సహాయం అడుగుదాం అంది. ఆ కోతికి చాలా పొగరు, ఎవరికీ సహాయం చేయదు అని చెప్పాయి. అప్పుడు సీత ఆలోచించి, కోతిమామ, ఈ వల తప్పించడం ఎవరి వల్ల కాదు, చివరికి నువ్వు కూడా అంది. నా వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు అని చాలా సులువుగా వలని తప్పించింది. అప్పుడు సీత తప్పించుకొని, నీ సహాయానికి ధన్యవాదాలు, నువ్వు చాలా బలశాలివి అని చెప్పి స్నేహితులతో వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించాలి. మరిన్ని బెడ్ టైమ్ స్టోరీస్ కోసం మన మోరల్ మ్యాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.